హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే వాటికి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. దొండకాయని ఎప్పుడు ఫ్రై లాగా ఒకే రకంగా ప్రిపేర్ చేసుకోవటం ఎందుకండి? నేను ఇవాళ చూపించబోయే ఈ దొండకాయ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. జీవితాంతం ఆ టేస్ట్ని, ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ అనేది అస్సలు ఒక్క చుక్క కూడా పోయొద్దు. మీరు ఇదేంటి ఆయిల్ లేకుండా కూర ఎలా ప్రిపేర్ చేసింది సింధు అనుకుంటున్నారా? రెసిపీ చూడండి, కంప్లీట్ గా స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక 1/2 kg వరకు దొండకాయలు తీసుకున్నాను. దొండకాయలకి పైన అంటే 2 sides ఉన్న ఎడ్జెస్ కట్ చేసేసి వాటిని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. లో ఫ్లేమ్ లోనే ఈ దొండకాయ ముక్కల్ని ఒక 3 minutes పాటు ఫస్ట్ మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత అప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక 2 tablespoons వరకు ఆయిల్ అనేది ఈ దొండకాయలు వేసిన కడాయిలో మిడిల్లో పోసేసి జస్ట్ ఈ కడాయి మీద ఒక మూత అనేది పెట్టేసేయండి. మీరు ఆయిల్ ని ముక్కలకి కోట్ చేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ లో ఒక 5 minutes పాటు ఉడికించుకోండి. 5 minutes తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూసి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకి ఆయిల్ అనేది కోట్ చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటి డిఫరెన్స్? స్టార్టింగ్ లోనే ఆయిల్ వేసుకోవచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. ఇలా చేయటం వల్ల డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తాను. మనం దొండకాయ ముక్కల్ని ఇందాక ఫస్ట్ 3 minutes డైరెక్ట్ గా ఉంచేసాం కదా, సో దానివల్ల ఏంటంటే దానిలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది, అంటే లైట్ గా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో కోట్ చేయకుండా వదిలేయటం వల్ల మనకి ఆ దొండకాయ ముక్కల్లో ఎక్సెస్ మాయిశ్చర్ ఏదైనా ఉంటే అదంతా కూడా ఈ కడాయి చుట్టూ ఉన్న హీట్ వల్ల ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 teaspoon పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కడాయి మూత అనేది పెట్టేసేయండి. మూత పెట్టేసి 5 minutes ఇంకొక లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్ గా చాప్ చేసుకుని వేసుకోండి. ఒక 1 teaspoon జీలకర్ర వేసుకోండి. మీరు తినే ఘాటుకు తగినట్టుగా ఎండుమిర్చిని తుంపేసుకుని వేసేసుకోండి. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వాటర్ ఏమీ యూజ్ చేయకుండా ఒక కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 5 minutes తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మీకు దొండకాయలు అనేవి బాగా సాఫ్ట్ గా టర్న్ అవుతాయి. అంటే దొండకాయలు అనేవి ఆల్మోస్ట్ 75 to 80% మగ్గిపోయి ఉంటాయి ఈ స్టేజ్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, ఉల్లి మిశ్రమం, దాన్ని వేసేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ ని ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టించండి. బాగా పట్టించిన తర్వాత ఫ్లేమ్ ని లోనే ఉంచుకుని త్రూఅవుట్ ద కుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. కడాయి మీద మళ్ళీ మూత అనేది పెట్టేసుకుని ఉల్లిపాయ మిశ్రమం నుంచి పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. మనకి పచ్చివాసన కంప్లీట్ గా పోయినట్టయితే ఆయిల్ అనేది పైన అలాగే సైడ్స్ కూడా లైట్ గా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మీన్వైల్ మధ్య మధ్యలో గెరిట హెల్ప్ తో మధ్యలో ఒక 1 or 2 times మిక్స్ చేసుకోండి. సో మనకి ఉల్లిపాయ మిశ్రమం నుంచి పచ్చివాసన కంప్లీట్ గా పోయింది అని అనుకున్న తర్వాత మాత్రమే మనం ఇందులోకి ఒక 1/2 teaspoon వరకు ధనియాల పౌడర్ అనేది వేసుకోవచ్చు. మీ దగ్గర ధనియాల పౌడర్ లేకపోతే, ధనియాలు మాత్రమే ఉన్నట్టయితే స్టార్టింగ్ లో మీరు ఉల్లిపాయలు ఎక్సెట్రా ఇంగ్రీడియంట్స్ మీరు మిక్సీ జార్కి వేసినప్పుడు అప్పుడు ధనియాలు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. లాస్ట్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసి ఈ రెసిపీని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసి చూడండి. ఫెంటాస్టిక్ గా ఉంటుంది. సో దొండకాయని డైరెక్ట్ గా ఫ్రై లాగా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన ఈ మెథడ్ లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సో డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. రెసిపీకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. వాళ్ళకి కూడా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయగలరు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.